నమస్కారం. ఈరోజు మనం ఒక పుస్తకంలోని చాప్టర్ల లిస్ట్ ఆధారంగా ఒక పెద్ద ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాం. మన చేతిలో ఉన్నది పశు వైద్య శాస్త్రంలో ల్యాబ్ విధానాల గురించిన ఒక పాఠ్యపుస్తకం యొక్క విషయ సూచిక. చూడటానికి ఇది కేవలం కొన్ని హెడ్డింగ్ల జాబితా, కానీ నిజానికి ఇది ఒక డిటెక్టివ్ కథకు బ్లూ ప్రింట్ లాంటిది. ఒక జంతువుకు ఎందుకు అనారోగ్యం చేసిందో కనుక్కోవడానికి తెర వెనుక జరిగే పరిశోధన మొత్తం ఈ చాప్టర్లోనే దాగి ఉంది. మన లక్ష్యం ఏంటంటే ఈ పొడి పొడిగా కనిపించే పదాల వెనుకున్న అసలు కథను, ఆపరేషన్ను అర్థం చేసుకోవడం. ఒక ల్యాబ్ను ఎలా సిద్ధం చేస్తారు, నమూనాలను ఎలా సేకరిస్తారు, వాటి నుండి వ్యాధి మూలాలను ఎలా పట్టుకుంటారు, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం దశల వారీగా చూద్దాం. దీనికోసం ఒక ఉదాహరణ తీసుకుందాం. అనుకుందాం, ఒక ఫామ్లో కొన్ని పశువులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాయి. ఇప్పుడు ల్యాబ్ రంగంలోకి దిగింది. మొదటి అడుగు విషయ సూచిక ప్రకారం ప్రయోగశాలలో భద్రత మరియు పరికరాలు. ఇది చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే మొత్తం దర్యాప్తుకు పునాది పడుతుంది. మీరు డిటెక్టివ్ కథ అనడం చాలా కరెక్ట్. ఎందుకంటే క్రైమ్ సీన్లో సాక్ష్యాలను ఎలా జాగ్రత్తగా కాపాడుతారో ఇక్కడ ల్యాబ్లో నమూనాలను, పరికరాలను అంతకన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి అధ్యాయం జాగ్రత్తలు అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం అదే. ఇక్కడ భద్రత అంటే కేవలం మనల్ని మనం రక్షించుకోవడమే కాదు, నమూనాను కలుషితం కాకుండా కాపాడటం కూడా. ఒకవేళ బయటి నుండి ఒక సూక్ష్మ క్రిమి మన శాంపిల్లో కలిస్తే మొత్తం దర్యాప్తు దారి తప్పుతుంది. అనారోగ్యానికి కారణం కానిదాన్ని మనం కారణం అనుకునే ప్రమాదం ఉంది. అంటే మనం తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు అవుతుంది. సరే, భద్రత తర్వాత పరికరాల జాబితా ఉంది. మైక్రోస్కోప్ మనకు తెలుసు, చిన్న వాటిని పెద్దవిగా చూపిస్తుంది. కానీ ఇక్కడ స్పెక్ట్రోఫోటోమీటర్, ఫోటో ఎలక్ట్రిక్ కెలోరీమీటర్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇవి వినడానికి చాలా టెక్నికల్గా ఉన్నాయి. అసలు ఇవి ఏం చేస్తాయి? ఇవి మన డిటెక్టివ్ కిట్లో ఉండే సూపర్ పవర్ టూల్స్ లాంటివి. ఉదాహరణకు స్పెక్ట్రోఫోటోమీటర్ను తీసుకోండి. ఇది ఒక ద్రవం ద్వారా కాంతిని పంపిస్తుంది. ఆ ద్రవంలో ఉన్న పదార్థాలు కొంత కాంతిని గ్రహిస్తాయి. ఎంత కాంతి వెనక్కి వచ్చిందో కొలవడం ద్వారా ఆ ద్రవంలో ఒక నిర్దిష్ట రసాయనం ఎంత పరిమాణంలో ఉందో ఇది ఖచ్చితంగా చెప్పగలదు. మన ఫామ్ కేసులో పశువుల రక్త నమూనాలో చక్కెర, ప్రోటీన్ లేదా ఏదైనా విష పదార్థం ఎంత మోతాదులో ఉందో ఇది ఒక డిటెక్టివ్లా పసిగడుతుంది. ఇవి మన కంటికి కనిపించని క్లూజ్ను బయటపెట్టే పరికరాలు. అద్భుతం. అంటే మన దగ్గర ఇప్పుడు హైటెక్ పరికరాలున్నాయి, కానీ వాటిని వాడే ముందు అన్నీ శుభ్రంగా ఉండాలి కదా. మూడో అధ్యాయం మొత్తం స్టెరిలైజేషన్ పద్ధతుల గురించే ఉంది. వేడి, రేడియేషన్, ఫిల్ట్రేషన్, రసాయనాలు, చాలా పెద్ద లిస్టే ఉంది. అన్నింటికీ ఒకే పద్ధతి వాడొచ్చు కదా, ఎందుకింత వైవిధ్యం? అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి వస్తువుకు, ప్రతి పనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి అవసరం. ఉదాహరణకు గాజుతో చేసిన టెస్ట్ ట్యూబ్స్లను అధిక ఉష్ణోగ్రత ఉన్న హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టి స్టెరిలైజ్ చేయవచ్చు. కానీ వేడికి కరిగిపోయే ప్లాస్టిక్ సిరంజులను అలా చేయలేం కదా. వాటి కోసం గామా రేడియేషన్ వంటి పద్ధతులు వాడతారు. కొన్ని ద్రవాలను వేడి చేస్తే వాటిలోని పోషకాలు నశించిపోతాయి. వాటిని ప్రత్యేకమైన ఫిల్టర్ల ద్వారా పంపి సూక్ష్మజీవులను వేరు చేస్తారు. అది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ పొరపాటున తప్పుడు స్టెరిలైజేషన్ పద్ధతి వాడితే ఏమవుతుంది? పరికరం పాడవుతుందా, లేక కేవలం ఫలితం తప్పు వస్తుందా? రెండూ జరగవచ్చు. ప్లాస్టిక్ వస్తువును ఓవెన్లో పెడితే అది కరిగిపోయి పనికి రాకుండా పోతుంది. అంతకన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే సరిగ్గా స్టెరిలైజ్ కాని సూదితో నమూనా సేకరిస్తే ఆ సూది మీద ఉన్న బ్యాక్టీరియా మన నమూనాలోకి ప్రవేశించి లేని ఇన్ఫెక్షన్ను ఉన్నట్లుగా చూపిస్తుంది. అందుకే ఇక్కడ ప్రతి చిన్న విషయంలోనూ ఖచ్చితత్వం చాలా ముఖ్యం. మన ఫామ్ కేసులో తప్పుడు ఫలితం వస్తే రైతుకు లక్షల్లో నష్టం, పశువులకు ప్రాణ సంకటం. సరే, ఇప్పుడు ల్యాబ్ శుభ్రంగా ఉంది, పరికరాలు సిద్ధంగా ఉన్నాయి, అంతా సిద్ధం చేశాం. కానీ దీనికోసం తర్వాతి దశ పరీక్షలకు అవసరమైన ద్రావణాలు అంటే సొల్యూషన్స్ తయారు చేసుకోవడం. N10NaOH, N10HCl ప్రమాణ ద్రావణాలు తయారీ అని ఉంది. ఇది కేవలం రసాయనాలు కలపడమేనా, లేక దీని వెనుక ఏదైనా ఖచ్చితమైన లెక్క ఉంటుందా? దీని వెనుక చాలా ఖచ్చితమైన గణితం ఉంది. ఈ NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవి క్షార ఆమ్ల ద్రావణాలు. వీటిని జీవరసాయన పరీక్షలలో ఒక కొలబద్దలాగా వాడతారు. కొలబద్దలాగా? అవును. ఉదాహరణకు మూత్రంలో ఆమ్లత్వం ఎంతుందో తెలుసుకోవడానికి ఈ ద్రావణాలను వాడతారు. ఈ కొలబద్ద కొంచెం అటూ ఇటూ అయినా
మనకొచ్చే ఫలితం పూర్తిగా మారిపోతుంది. అందుకే వాటిని ప్రమాణ ద్రావణాలు అంటే స్టాండర్డ్ సొల్యూషన్స్ అంటారు. ప్రతి చుక్కకు లెక్క ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర కెమికల్స్ రెడీగా ఉన్నాయి. తర్వాత 5వ అధ్యాయం కల్చర్ మీడియా తయారీ, అంటే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు పెరగడానికి కావలసిన ఆహారాన్ని తయారు చేయడం. ఇది ఒక రకంగా సూక్ష్మజీవుల కోసం వంట చేయడం లాంటిదే కదా. అవును, నిజానికి ఇది చాలా సున్నితమైన వంట. కొన్ని బ్యాక్టీరియాలు చాలా పిక్కీ ఈటర్స్ లాంటివి. పికీ ఈటర్స్. అవును, వాటికి ప్రత్యేకమైన పోషకాలు, సరైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు లేకపోతే అస్సలు పెరగవు. అంటే ఒక వ్యాధిని గుర్తించాలంటే ముందు ఆ క్రిమికి ఇష్టమైన విందు ఏర్పాటు చేయగలగాలి. మన ఫామ్ కేసులో పశువుల నమూనా నుండి తీసిన ద్రవాన్ని ఈ మీడియా ఉన్న ప్లేట్లో వేసి దాన్ని ఇంక్యుబేటర్లో పెడతారు. 24 గంటల తర్వాత అక్కడ ఏ బ్యాక్టీరియా పెరిగిందో చూస్తారు. అంటే ఏమీ పెరగకపోతే సమస్య లేనట్టేనా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. కొన్నిసార్లు ఏమీ పెరగకపోవడం కూడా ఒక ముఖ్యమైన సమాచారమే. అది మనకు ఏం చెప్తుందంటే సమస్య బ్యాక్టీరియా కాదు, బహుశా వైరస్ కావచ్చు, లేదా పోషకాహార లోపం కావచ్చు, లేదా ఏదైనా విష పదార్థం కావచ్చు. కరెక్ట్. ఇది దర్యాప్తును వేరే దిశలో నడిపించడానికి సహాయపడుతుంది. అందుకే బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల కోసం వేర్వేరు రకాల మీడియా తయారు చేస్తారు. ఇది ఒక్కో అనుమానితుడి కోసం ఒక్కో రకమైన ఎర వేయడం లాంటిది. అద్భుతం. ఇప్పుడు ల్యాబ్ సిద్ధమైంది, సూక్ష్మజీవులకు భోజనం కూడా రెడీ. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. జంతువు నుండి నమూనాను సేకరించడం. 7వ అధ్యాయం చూస్తే రక్తం, మలం, మూత్రం, పాలు, చర్మం, అవయవాలు, చివరికి పశుగ్రాసం నమూనాలు సేకరించడం గురించి కూడా ఉంది. ఒక్క నిమిషం, పశుగ్రాసం నమూనా ఎందుకు సేకరిస్తారు? జంతువుకు కదా అనారోగ్యం. అది తిన్న గడ్డిని పరీక్షించడం ద్వారా ఏం తెలుస్తుంది? ఇది క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశం. జంతువు అనారోగ్యానికి కారణం ఎప్పుడూ దాని శరీరంలోనే ఉండాలని లేదు. అది తీసుకునే ఆహారం లేదా నీటిలో కూడా ఉండొచ్చు. నాకు గుర్తుంది, ఒకసారి మాకొక కేసు వచ్చింది. ఒకే ఫామ్లో వందల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తున చనిపోతున్నాయి. మేము అన్ని పరీక్షలు చేశాం. ఏ ఇన్ఫెక్షన్ కనిపడలేదు, యాంటీబయోటిక్స్ పనిచేయట్లేదు. చివరికి వాటి దానాను పరీక్షించినప్పుడు తెలిసింది, అందులో ఒక రకమైన ఫంగస్ వల్ల వచ్చిన విష పదార్థం అంటే అఫ్లాటాక్సిన్ అధిక మోతాదులో ఉందని. ఆ ఒక దాణా నమూనా మొత్తం సమస్యను పరిష్కరించింది. అందుకే మన ఫామ్ కేసులో కూడా పశువులు తిన్న గడ్డిలో ఏమైనా విషపూరిత మొక్కలున్నాయా లేదా ఫంగస్ ఉందా అని చూడటం చాలా ముఖ్యం. అది నిజంగా డిటెక్టివ్ పనిలాగే ఉంది. ఇక రక్త నమూనాల సేకరణ గురించి చాలా వివరంగా ఉంది. వివిధ జంతువుల నుండి రక్తాన్ని ఎక్కడ సేకరించాలి, రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి వాడే యాంటీ కోయాగులెంట్స్ ఏమిటి వంటివి. ఈ యాంటీ కోయాగులెంట్స్ అంటే ఏమిటి? యాంటీకోయాగ్యులెంట్స్ అంటే రక్తాన్ని ద్రవ రూపంలో ఉంచే రసాయనాలు. మనం శరీరం నుండి రక్తాన్ని తీసిన వెంటనే అది గాలి తగిలి గడ్డ కట్టడం మొదలవుతుంది. అలా గడ్డ కడితే అందులోని ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను మనం లెక్కించలేం, వాటి ఆకారాన్ని పరిశీలించలేం. ఓకే, అందుకే నమూనా సేకరించిన వెంటనే దాన్ని ఈ రసాయనమున్న ట్యూబ్లోకి మారుస్తారు. ఇది రక్తాన్ని పరీక్ష చేసే వరకు ద్రవంగా ఉంచుతుంది. అంటే ఒకే రక్త నమూనాతో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ రక్తంలో గ్లూకోజ్, కాల్షియం, ఫాస్ఫరస్ శాతాన్ని నిర్ధారించడం గురించి కూడా ఉంది. ఫాస్ఫరస్ లోపం వల్ల కలిగే వ్యాధులు అని ప్రత్యేకంగా ఒక అంశం కూడా చేర్చారు. అంటే ఈ పరీక్షల ద్వారా కేవలం ఇన్ఫెక్షన్లను మాత్రమే కాకుండా పోషకాహార లోపాలను కూడా కనుగొనవచ్చన్నమాట. ఖచ్చితంగా ఇది నివారణ వైద్యంలో అంటే ప్రివెంటివ్ మెడిసిన్లో చాలా శక్తివంతమైన సాధనం. మన ఫామ్ కేసులో పశువులకు ఒకవేళ ఇన్ఫెక్షన్ కాకుండా ఫాస్ఫరస్ లోపం ఉందని తేలిందనుకోండి. ఫాస్ఫరస్ లోపం ఉంటే పశువులు బలహీనపడతాయి, వాటి ఎముకలు పెళుసుగా మారి విరిగిపోయే ప్రమాదముంది, పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అంటే చాలా పెద్ద నష్టం. అవును, ఈ చిన్న రక్త పరీక్షతో మనం ఆ సమస్యను గుర్తించి వాటి దాణాలో ఖనిజ లవణాలను కలపమని రైతుకు సూచించవచ్చు. ఇదొక పెద్ద నష్టాన్ని నివారించగలదు. అలాగే మలం, మూత్రం, పాల పరీక్షల ద్వారా జీర్ణ వ్యవస్థ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, పొదుగువాపు వంటి వ్యాధులను నిర్ధారించవచ్చు. అంటే ప్రతి నమూనా ఒక కథ చెప్తుంది. ఈ విశ్లేషణలన్నీ పూర్తయ్యాక, ఫలితాలు వచ్చాక మన ఫార్మ్ కేసులో పశువులకు ఫాస్ఫరస్ లోపమని తేలిందనుకున్నాం. చికిత్స మొదలవుతుంది. దీంతో ల్యాబ్ పని అయిపోయినట్టేనా?
కానీ ఇక్కడ చివరి అధ్యాయాలు వేరే కథ చెప్తున్నాయి. పర్మనెంట్ స్లైడ్స్ ప్రిపరేషన్ మరియు మ్యూజియంలలో స్పెసిమెన్ను తయారు చేసి ప్రదర్శనకు ఉంచుట. అంటే రోగ నిర్ధారణ కేవలం ఆ ఒక్క జంతువుకు చికిత్స అందించడంతో ఆగిపోదు. అస్సలు ఆగిపోదు. ఇది జ్ఞానాన్ని భద్రపరచడం మరియు భవిష్యత్తు తరాలకు అందించడం గురించి. ఒక అరుదైన వ్యాధికి సంబంధించిన కణజాలాన్ని అంటే టిష్యూని పర్మనెంట్ స్లైడ్గా లేదా మ్యూజియం స్పెసిమెన్గా భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో పశువైద్య విద్యార్థులు, పరిశోధకులు దాని గురించి నేరుగా చూసి నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. నిజమే. ఇది ఒక కేసు నుండి నేర్చుకున్న పాఠాన్ని శాశ్వతంగా నిలిపించడం లాంటిది. అంటే ఇది ఒక రకంగా వ్యాధుల లైబ్రరీని నిర్మించడం లాంటిదా? కరెక్ట్, అంతకన్నా ఎక్కువ. కొన్నిసార్లు ఈ పాత నమూనాలు ఊహించని విధంగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు 50 ఏళ్ల క్రితం భద్రపరిచిన ఒక వైరస్ నమూనాను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీతో విశ్లేషించి ఆ వైరస్ కాలక్రమేణా ఎలా పరిణామం చెందిందో అంటే ఎవాల్వ్ అయ్యిందో తెలుసుకోవచ్చు. వావ్, అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది కొత్త వ్యాక్సిన్ల తయారీకి సహాయపడుతుంది. కొన్నిసార్లు వెటర్నరీ ఫోరెన్సిక్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతంలో వ్యాధి ఎలా వ్యాపించిందో గుర్తించడానికి ఈ పాత రికార్డులు, నమూనాలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. కాబట్టి ఒక ల్యాబ్ పని కేవలం రోగ నిర్ధారణతో ముగియదు, అది శాస్త్ర విజ్ఞాన పురోగతికి కూడా పునాది వేస్తుంది. కాబట్టి మనం ఒక సాధారణ విషయసూచిక నుండి మొదలుపెట్టి ఒక పశువైద్య ప్రయోగశాల యొక్క పూర్తి పని విధానాన్ని ఒక డిటెక్టివ్ కోణంలో చూశాం. ల్యాబ్ను ఒక క్రైమ్ సీన్లా సిద్ధం చేయటం నుండి హైటెక్ పరికరాలతో కనిపించని క్లూస్ని వెతకటం, సూక్ష్మజీవులకు విందు ఏర్పాటు చేసి వాటిని బయటకు రప్పించడం, వివిధ నమూనాలను విశ్లేషించి అసలు నేరస్తుడిని అంటే వ్యాధి కారణాన్ని పట్టుకోవటం, చివరికి ఆ కేస్ ఫైల్ను భవిష్యత్ పరిశోధనల కోసం భద్రపరచడం వరకు ఇదొక సంపూర్ణ ప్రక్రియ. ఒక చిన్న రక్తపు చుక్క వెనుక ఎంత పెద్ద శాస్త్రం, ఎంత శ్రమ దాగి ఉందో ఇది మనకు చూపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశ్యం ఒక్కటే, కనిపించని దానిని కనిపించేలా చేయడం. ఒక సూక్ష్మక్రిమి అయినా, ఒక రసాయన లోపమైనా దాన్ని గుర్తించి చర్య తీసుకోవటం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని, తద్వారా రైతు ఆర్థిక వ్యవస్థను, అవును, పరోక్షంగా మన ఆహార భద్రతను కాపాడటం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మనకు తెలిసిన వ్యాధుల కోసం ఈ పద్ధతులన్నీ ఉన్నాయి, ఒక బ్లూ ప్రింట్ ఉంది. కానీ రోజు రోజుకు కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న ఈ కాలంలో మనకు ఇంకా తెలియని భవిష్యత్తులో రాబోయే ముప్పులను గుర్తించడానికి ఈ ప్రయోగశాల పద్ధతులను మనం ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సిద్ధంగా ఉండాలి, ఇది అసలైన సవాలు.